హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను పచ్చి టమాటాలతో నిలవ పచ్చడి పెడుతున్నానండి. ఎలా పెట్టాలో రండి చూపించేస్తాను. ఇది మనం ముక్కలు కోసుకొని ఊరబెట్టుకొని ఎండబెట్టుకొని అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాలంతో పని లేదండి, ఎండాకాలమే పట్టుకోవాలి పచ్చడి అని లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో, వీటికి ఏమేమి ఐటమ్స్ కావాలో నేను చూపిస్తారండి. ఇక్కడ నేను పసుపు, సాల్ట్, కారం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపులు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, 2 స్పూన్ల వరకు మెంతిపిండి, ఆవపిండి అండి. ఇది నేను ఒకేసారి కొట్టుకుంటానండి. మెంతిపిండి ఆవపిండి ఎప్పుడన్నా ఇలా చేసుకుంటాకుంటే కదా, అందుకనే చూడండి. ఇలా నిలవ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా చేసుకోవచ్చు. చేపల కూరలో కూడా బాగుంటుందండి. ఇది విజయ వేరుశనగ నూనె అండి. పచ్చట్లోకి వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇక్కడ చూడండి టమాటాలు, ఇక్కడ నేను కిలో తీసుకున్నానండి. అయిపోయినప్పుడల్లా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టిఫిన్స్లోకి, భోజనంలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి. చూడండి, ఇట్లా పొండియే కాదు, ఇట్లా దోరయి కాదు, ఏ అయినా తీసుకోవచ్చు. చూడండి, చాలా తాజాగా ఉండాలి, కానీ కాయలు మాత్రం టమాటాలు. ఇగోండి నాకు ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు, రండి ఎలా చేయాలో చూపించేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇవి టమాటాలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ పోస్తున్నానండి. మొత్తం పోసేసుకోండి ఆయిల్. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కి చూడండి, ఇది వేరుశనగ నూనె కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇక్కడ స్టవ్ కాడే ఉండండి చేసేటప్పుడు. ఈ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్దండి, లేకపోతే రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఈ ఆయిల్ మరిగినాక ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఎందుకంటే ఆ బౌల్లోకి తీసుకుంటాం వల్ల మనకి పచ్చడి కలర్ అంటూ మారదండి. ఎలా చేయాలో రండి చూపిస్తాను. ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్న స్టవ్, ఇక్కడ నాకు హీట్ ఎక్కిందండి ఆయిల్. చూడండి ఎట్లా బుడగలుగా పైకి వస్తుందో, అట్లా ఉంటే ఆయిల్ ఇక్కడ కాగిపోయినట్టే. ఒక బౌల్ తీసుకొని గుంటగరిటతో ఇలా పోసుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే చాలా చాలా మరుగుందండి. చూసి పోసుకోండి, జాగ్రత్త ఫ్రెండ్స్. పిల్లలు ఎవరన్నా ఉంటే దగ్గరికి రానిమ్మాకండి. ఇలా చక్కగా మొత్తం తీసేసుకోవాలన్నమాట, జాగ్రత్తగా తీసుకోండి. ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే పచ్చడి బ్లాక్ వచ్చేస్తుందండి. మనం కారం వేస్తాం కదా, బ్లాక్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ రాకుండా ఇలా విడిగా తీసుకొని ఆయిల్ చల్లారి పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు ఈ ఆయిల్ టమాటాలకి సరిపోద్దండి. ఈ టమాటాలు కూడా 1-4 ముక్కలు చేసుకుంటే చాలండి. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా 1-4 ముక్కలు. ఇక్కడ కూడా జాగ్రత్త ఫ్రెండ్స్, అసలు నూనె చిందిద్ది. లేకపోతే పక్కన జల్లిబుట్ట ఉంది చూసారా, అలాంటివి ఏమన్నా ఉంటే దాంతో వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా 4 ముక్కలు చేసుకుంటే చాలండి టమాటా. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ వేస్తానండి. చూడండి, నాకు ఇక్కడ సాల్ట్ ఎక్కువ పడుద్ది, ఎందుకంటే నేను ఇక్కడ దాదాపు ఒక 4 స్పూన్ల దాకా వేసానండి సాల్ట్. చూడండి, ఈ సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడే చక్కగా ముక్క బాగా మగ్గిపోద్ది అనమాట. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చింతపండు. పిక్క లేకోకుండా చూసుకొని వేసుకోండి, పిక్కతో వేసుకోవద్దండి. చూడండి ఇలా
కలిపేసేసి లిడ్ పెట్టేసుకుంటామేనండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఈ పిక్కలు కూడా చాలా ఈజీగా, కానీ దీంట్లో తడిచేయంటూ పెట్టమాకండి. చూడండి ఇక్కడ నేను లిడ్ మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు ఇవ్వండి, మనం ఫస్ట్ ఉప్పు చింతపండు వేయడం వల్ల ఏంటంటే దీంట్లోకి వాటర్ తేలిద్దండి, ఆ వాటర్లోనే మగ్గిపోవాలన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు వేసానండి పసుపు. వేయాలి, పచ్చడి కదండి, ఖచ్చితంగా పట్టిద్ది పచ్చడికి. నెలల కొద్దీ ఊరబెట్టుకొని చేసుకోవాల్సిన అంత అవసరం లేదండి, ఎండబెట్టుకొని అంత చేయాల్సినంత అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇంట్లో మీరు కూడా చేయండి. ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మనం ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేసుకోవాలి, మళ్ళీ ఆ పులుసు దాయాలి అన్న ఇది లేదండి. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా సూపర్గా ఉంటుందండి పచ్చడి మాత్రం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ బటన్ వస్తుందండి, అది కూడా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇక్కడ నాకు అయిపోయిందండి, నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు, లేదంటే ఆ లిడ్ పెట్టేసుకొని సాయంత్రం కన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ తాలింపు వేస్తున్నానండి. చూడండి ఇది నేను ఫస్ట్ కాగబెట్టుకున్నాను కదా ఆ ఆయిల్ అండి ఇది. ఇక్కడ నేను 2 గరిటెల దాకా వేసానండి. చూడండి ఆయిల్ పచ్చట్లలోకి ఎక్కువ, నిలవ పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఇక్కడ కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసానండి. ఫస్ట్ తాలింపుకి మనకి ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఆ ఫ్లేవర్ దాంట్లో దిగిపోద్ది, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి కూడా మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి పోపు. చూడండి ఇక్కడ నేను జీలకర్ర పోపు దినుసులండి, ఇవి లో ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలండి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది గడ్డెంగవా అండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, తిననోళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే తింటామండి. ఈ దోరగా ఏగిపోయింది. చూడండి ఇక్కడ నేను కరివేపాకు వేసేసుకుంటానండి. కరివేపాకు చూడండి ఎంత తాజాగా ఉందో. మనం తెచ్చుకోగానే చక్కగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసి స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తీసినా సరే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు. చూడండి ఇక్కడ నాకు తాలింపు అయితే అయిపోయిందండి. ఈ తాలింపు కూడా చల్లారిపోవాలండి మనం పచ్చట్లో వేసేటప్పుడు. చూడండి ఇట్లా దోరగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ నాకు అయిపోయిందండి, దోరగా ఏగిపోయింది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారిపోవాలండి. వేడివేడిది మాత్రం వేయకండి, చట్నీలో కలర్ చేంజ్ అయిపోద్ది, బ్లాక్నెస్ వచ్చేస్తుందండి చట్నీ మొత్తం, అదే పచ్చడి మొత్తం నల్లగా అయిపోద్ది. చూసి వేసుకోండి. ఇక్కడ నేను ఇదిగోండి నాకు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇదిగోండి ఇలా చల్లారిపోవాలి పచ్చడి. ఇక్కడ కారం తీసుకున్నానండి, మెంతిపిండి ఆవపిండి అండి. నేను ఒకేసారి చేసి పెట్టుకుంటానండి మెంతిపిండి ఆవపిండి. కారం కూడా దగ్గర నేను 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. కారం కిలోకి 100 గ్రాములు వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ వేయమాకండి, మళ్ళీ పిల్లలు తినాలి కదా. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి దీన్ని. కారం మెంతిపిండి వేసినాక ఇది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి
ఇలా కలుపుకున్నాక ఒక్కసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూద్దాం. ఇలా ఇక్కడైతే నాకు సరిపోలేదు ఫ్రెండ్స్ సాల్ట్. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. చూడండి, చట్నీకి సాల్ట్ ఎక్కువే పట్టిద్దండి. ఇలా మొత్తం కలిసిపోయినాక ఇంకొండి మిక్సీ జారు శుభ్రంగా కడుక్కొని బాగా తడి లేకుండా ఉండాలండి మిక్సీ జారు. చూడండి, అస్సలకి తడంటూ ఉండకూడదు మిక్సీ జారుకి. ఈ చట్నీ చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇగోండి, ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. కొంచెం మనం తాలింపులో కూడా వేసుకున్నాం కదా, ఇది సరిపోద్దండి. ఇగోండి, మొత్తం పచ్చడి ఇలా వచ్చింది. ఇక్కడ నేను కాసిన ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇగోండి పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇక్కడ 2 గరిటెల వరకు వేస్తున్నానండి నేను. ఇలా చూసేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కిలో వచ్చేసేసి మనకి 2 కిలోల టమాటాలు పచ్చడి అయిద్దండి. చూసేసుకోవాలన్నమాట ఆయిల్. ఇక్కడ పోపు కూడా నాకు బాగా చల్లారిపోయింది. చూడండి ఎంత బాగా చల్లారిపోయిందో. ఇదిగోండి, ఇలా పోపు వేసేసుకొని దాంట్లో తిప్పేసుకుంటామే. ఇక్కడ మనకి పచ్చడి ఎక్కడా కూడా హీట్ అంటూ తగలలేదండి. చూడండి, ఇక్కడ మనకు పచ్చడికి ఎక్కడా కూడా హీట్ తగలలేదు. కలర్ చూడండి, వావ్ కదా, అస్సలకి భలే ఉందండి కలర్ మాత్రం. అస్సలు మంటలేదు ఫ్రెండ్స్, పచ్చడి మాత్రం అస్సలు మంటలేదు. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇలాగే మీరు ఇంట్లో ట్రై చేయండి. బయట కొనుక్కో అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చక్కగా నీట్గా తయారు చేసుకోవచ్చండి. బయట చేసేవి బాగా ఉప్పకసంగా ఉంటున్నాయి. ఇక్కడైతే నాకు చట్నీ సూపర్గా వచ్చిందండి. ఇలా ఒక బాక్స్లో తీసుకుంటామేనమాట. మొన్న ఒకసారి నేను 70 రూపాయలు పెట్టి బయట తెచ్చానండి. అసలుకి ఏం బాగోలేదన్నమాట పచ్చడి. అలాగే తీసుకొచ్చి పారేసేసాము. ఎందుకు ఫ్రెండ్స్ మనం తిన్నకాడికి మనీ వేస్ట్ చెప్పండి. ఇలా మనకి ఇంట్లోనే చేసుకుంటే చూడండి, దాదాపు 6 నెలలైనా సరే నిల్వ ఉంటుందండి. మనం ఏ ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇక్కడ మనకి ఎక్కడ తడి తగలేదు కదా ఫ్రెండ్స్, 6 నెలలు ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా చక్కగా చూడండి, నాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం, పులుపు మొత్తం సరిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న ఆల్ గంట నొక్కితే, బెల్ ఐకాన్ నొక్కితే, ఆల్ బటన్ నొక్కితే నా ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను గారెలు కూడా వేసాను పక్కన, ఈ చట్నీ చేస్తానే. ఇక్కడ మా వారికి పెడదాం, బయటికి వెళ్ళి వచ్చారనమాట. ఇలా ఇంకో గిన్నెలోకి తీసుకోండి ఫ్రెండ్స్. అలా తడి చేతులు గట్టా పెట్టొద్దు పచ్చట్లో. అలాగే స్టీల్ స్పూన్స్ మాత్రం ఉంచొద్దండి. ఆ స్పూన్కి నల్లగా మహిళలే పట్టేసి చట్నీ పాడైపోద్దండి. ఇనుము దాంట్లోకి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఎప్పటికప్పుడు ఇలా వేరే బౌల్లోకి తీసుకొని చక్కగా కావాల్సినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ తింటమే అంత బాగుంటుందండి. దీంట్లోకి ఆమ్లెట్లు గట్ట వేసుకున్నా చాలా బాగుంటుంది. అప్పడాలు వేపుకున్నా సరే సూపర్ ఉంటుందండి ఈ చట్నీలోకి. రైస్లోకి అయితే మామూలుగా ఇప్పుడు నేను టిఫిన్లోకి వేసేస్తున్నాను కాబట్టి అవి ఏమీ అవసరం లేదు. ఇగోండి, పచ్చడి నాకైతే ఎంత వచ్చిందండి. కిలో టమాటాలకి ఖచ్చితంగా 1.5 కేజీన్నర 2 కిలోల దాకా వచ్చిద్దండి పచ్చడి. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇక మా వారికి పెట్టి చూద్దాం రండి. ఏమండి ఫ్రెండ్స్, ఇక్కడ
ఏ వంట అయినా సరే ఇష్టంగా చేయండి, కాస్త కష్టమైనా సరే. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు బాగుందని ఇష్టంగా తింటారు చూసారా, అప్పుడు ఆ కష్టమంతా పోయిద్ది అనమాట. ఇక్కడ అలాగే బయట మనం ఎక్కువ డబ్బులు పెట్టి పోసుకున్నా సరే మనకి టేస్టీగా ఫుడ్ దొరకదండి. మనం ఎంత డబ్బులు పోసుకొని కొనుక్కొని ఇష్టంగా తిన్నప్పుడు ఇంకా మనం ఆ మనీ వేస్టే కదండి. అందుకనే చక్కగా సింప్లీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్టీగా. చాలా అంటే చాలా బాగుంటాయండి ఏ అయినా సరే. చూడండి ఇక్కడ మా వారు ఏమంటున్నారో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గార్లకి పట్టిన టమాటా పచ్చడి అనమాట. చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. టేస్ట్ ఇంకా రేపు ఇంకా అంటే ఆగాలి, ఈ ఎంపీ కూడా ఆగితే టేస్టీగా. గారికి గారి చూడండి, గారి ఎలా పెడతాం చిన్న గారి కూడా చాలా స్మూత్గా ఉంది కదా. బయట అయితే ఇంత టేస్ట్ ఉండదు. చూడండి, గారి ముక్క ఎవరన్నా అయితే మామూలుగా పెట్టుకుని ఇట్లా నంచుకుని ఇలా తింటారు. నాకు అలా కాకుండా ఈ టేస్ట్ చట్నీకి అలా పెట్టుకుని తిని చూడండి. బా చట్నీ అయిపోయేటట్టుంది, సూపర్, బాగుంది. తాలింపులు కూడా చక్కగా, తాలింపు కూడా కరకరలను తగులుతుంది, బాగుంది. తాలింపు తగులుతుంటే ఆ టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుందా. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ సింబల్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మా వారికి చాలా బాగా నచ్చిందండి చట్నీ. ఆ 2 మాటలు చాలండి మనస్తృప్తిగా ఉండడానికి. మనం ఎంత కష్టపడింది కూడా ఆ 2 మాటల్లో అయిపోద్దండి ఆ కష్టం అంతా. ఏమండి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.